ఆ ఉద్యమం మీద ఆనాడు పాలకులు తుపాకులు ఎత్తుకుపెట్టి కాలిస్తే 7 మంది చనిపోయింది. ఆ తదుపరి 1969లో మా ఉద్యోగాలు మాకు కావాలని, మా నీళ్లు మాకు కావాలని చెప్పి ఉద్యమం జరిగింది. ఆనాటి ఉద్యమంలో 370 మంది ముక్కుబద్దరాన్ని ముద్దుబిడ్డలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన విషయం అందరికీ తెలుసు. 3వ తరం ఉద్యమం చేసింది. 3వ తరం ఉద్యమంలో చదువులు వదిలిపెట్టి విశ్వవిద్యాలయాన్ని ఉద్యమ వేదికలుగా మార్చి అన్ని కులాలుగా, అన్ని వర్గాలుగా, పార్టీలు వేరు కావచ్చు, జెండాలు వేరు కావచ్చు, కానీ తెలంగాణ మట్టి బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో రూపంలో ఏదో రకంగా ఉద్యమంలో పాల్గొన్న చిత్రం మనం చూసి, ఆ క్రమంలో ఆనాటి ప్రభుత్వం కానీ మొన్నొచ్చిన ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఇంద్రజాలం ఇస్తాం, తెలంగాణ ఉద్యమకారులకు ప్రయారిటీ ఇస్తాం, తెలంగాణ ఉద్యమకారులకి గౌరవం దక్కట్లు చేస్తామని చెప్పి మాటలు చెప్పి వీళ్ళందరినీ విస్మరించిన కారణంగా ఇవాళకి కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల పేరిట మీరు ఏ సభకు జరుపుకుంటా ఉన్నారు, ఏ సమావేశం పెట్టుకుంటా ఉన్నారు, న్యాయంగా మీకు ఉన్నటువంటి సమస్యల మీద ఈ ప్రభుత్వానికి ఇంత నిజాయితీ ఉందా అనేటువంటి సందేహం మాత్రం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా తెలంగాణ గడ్డ, తెలంగాణ మట్టి ఎప్పుడూ మత్తరించే స్వభావం కానీ మాయగించే స్వభావం ఉన్నటువంటి గడ్డ కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఐక్యమై మీకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు చేయడం ఒక ఆస్పెక్ట్. తదుపరి తెలంగాణ గడ్డ మీద జరిగే సామాజిక ఉద్యమాలకు మళ్ళీ మీ శక్తిని, మీ సత్తాన్ని వాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా నిద్రపోయే సమాజం కాదు, నిరంతరం ఆలోచించే సమాజం, నిరంతరం ఏదో రకమైన ఆందోళన చేసే సమాజం కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలు ఏ నమ్మకాన్ని, విశ్వాసాన్ని అయితే మళ్ళీ ఉద్యమకాలను పెడతారో వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి నాయకత్వం అయితే కోరుకుంటారు. తప్పకుండా ఆ సమస్యల పరిష్కారానికి ఎదురైన సిద్ధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ, మీరు ఈ ఆశయం కోసం అయితే మీటింగ్ పెట్టిందో ఆ ఆశయాల అమలు కోసం నా వంతు సహకారం కూడా అందిస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మన ఈటో సార్కి అందరూ కూడా చెప్పడంతో ధన్యవాదాలు చెప్పండి.